మావోయిస్టులు కూడా కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారా అంటే అవుననేటువంటి విషయం మనకు తెలుస్తూ ఉంది. మరి మావోయిస్టులు ఏ విషయంలో ఎలాంటి లాంగ్వేజ్ని వాడిరు, పోలీసులకు అర్థం కాని భాషలో లేకపోతే కొరియర్లకు అర్థం కాని భాషలో, పోలీసులకు సంబంధించినటువంటి ఎవరికి కూడా అర్థం కాని భాషలో ఈ మావోయిస్టులు తమ కోడ్ని ఎట్లా ఉపయోగించారు అనేటువంటి విషయాన్ని మేము ముందు తీసుకొస్తా. ఒకసారి చూద్దాం. కేజీ ఉల్లిగడ్డలు ₹25 కమ్యూనికేషన్ కోసం మావోయిస్టుల కొత్త కోడ్ లాంగ్వేజ్. బీజాపూర్ ఎన్కౌంటర్లో బయటపడిన ఈ వ్యవహారం అంటూ మనం చూడొచ్చు. బీజాపూర్లో ఎన్కౌంటర్ జరిగింది, దానికి సంబంధించి మావోయిస్టుల కోడ్ ఎట్లా ఉంటుంది అనేటువంటిది బయటకు వచ్చిందట. అది ఓన్లీ ఒక సాక్షి పేపర్లో రాశారు, ఇంకే పేపర్లో రాయలేదు. ఓవైపు ఇదంతా చదివిన తర్వాత ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం. ఓవైపు వరుస లొంగుబాట్లతో పార్టీ బలహీనపడుతున్న మావోయిస్టుల్లోని ఒక వర్గం సాయుధ పోరాట పందానే కొనసాగిస్తుంది. ఈ క్రమంలో ప్రభుత్వ బలగాల నుంచి తమ కార్యకలాపాలను రహస్యంగా ఉంచడంపై దృష్టి సారించింది. ఈ మేరకు కొత్త రకం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నట్టుగా తెలుస్తుంది. ఒక వర్గమేమో లొంగిపోతుంది, సిద్ధాంతాన్ని విభేదించి లొంగిపోతున్నారు. తక్కెలపల్లి వాసుదేవరావు, తర్వాత మల్లోజుల వేణుగోపాల్ లాంటి వాళ్ళంతా కూడా లొంగిపోయారు, సిద్ధాంతాన్ని విభేదించి లొంగిపోయినామని వాళ్ళు చెప్తున్నారు. అయితే ఇక్కడ పార్టీని పట్టుకొని అండర్ గ్రౌండ్ లోనే తుపాకీతోటే ఇంకా కొంతమంది అదే సిద్ధాంతంలో కొనసాగుతున్నారు. మరి వాళ్ళు తమ ప్రాణాలను పోకుండా ఉండడం కోసం, శత్రువర్గాలకు తమ లాంగ్వేజ్ అర్థం కాకుండా ఉండడం కోసం కోడ్ లాంగ్వేజ్ ఉపయోగిస్తున్నారు. సో నిర్బంధంతో బృందాల మధ్య తెగిన సంబంధాలట. ఎక్కువ నిర్బంధం ఉంది. ఎక్కడ చూసినా బెటాలియన్స్, డిఆర్జీ బలగాలు, కేంద్ర బలగాలు, రాష్ట్ర బలగాలు, ఇట్లా నిర్బంధం అడుగడుగున 5 కిలోమీటర్లకు ఒక బేస్ క్యాంప్ ఏర్పాటు చేస్తున్నారు. సో నిర్బంధం ఎక్కువ ఉంది కాబట్టి ఈ ఒక్క టీంకి, ఒక ఏరియా కమిటీకి, ఇంకొక ఏరియా కమిటీకి, జిల్లా కమిటీకి, రాష్ట్ర కమిటీకి, కేంద్ర కమిటీకి మధ్యలో సంబంధాలు తెగిపోయినాయి. వాళ్ళ నుంచి వీళ్ళకి సమాచారం, వీళ్ళ నుంచి వాళ్ళకి సమాచారం వచ్చే అవకాశాలు లేకుండా. శాంతి చర్చల ప్రస్తావన మొదలైనప్పటి నుంచి మావోయిస్టుల నుండి తరచూ వినిపిస్తున్న మాట కమ్యూనికేషన్ గ్యాప్. వాస్తవమే, ఫోన్ ఉండదు, వాళ్ళని కలవాలి, డైరెక్ట్గా కలిసి మాట్లాడాల్సినటువంటి అవసరం ఉంటుంది. సో ఇప్పుడు నిర్బంధం ఎక్కువ ఉంది కాబట్టి ఒక నాయకుడు ఇంకో నాయకునితో కలిసేటువంటి అవకాశాలు లేవు. కాబట్టి కమ్యూనికేషన్ గ్యాప్ మావోయిస్టు కమిటీల మధ్య, నాయకుల మధ్య ఉంది. మా మధ్య కమ్యూనికేషన్ సంబంధాలు తెగిపోయాయి, కలిసి మాట్లాడుకునేందుకు అవకాశం ఇవ్వండి, ఒక్కసారి మాలో మేము చర్చించుకొని సాయుధ పోరాట విరమణ లొంగుబాట్లపై సామూహికంగా నిర్ణయం తీసుకుంటాం అని మావోయిస్టులు కోరుతున్నారు. ఏప్రిల్లో రూపేష్ అలియాస్ తక్కెలపల్లి వాసుదేవరావు దగ్గర నుంచి నిన్నటి అనంత వరకు, ఇది 10వ పేజీలు ఇచ్చారు, 10వ పేజీలు చదివి మళ్ళా దీన్ని ఎక్స్ప్లెయిన్ చేద్దాం. అందరూ ఇదే డిమాండ్ చేశారు, కానీ ప్రభుత్వం ససేమిరా అనడంతో ఎవరికి వారే లొంగిపోతున్నారు. అయితే ఇప్పటికీ మావోయిస్టు పార్టీలో సాయుధ పోరాట పంద కొనసాగిస్తామంటున్న వారు కూడా ఉన్నారు. అంటే అట్లాగే తుపాకీ పట్టుకుంటాం, అడవుల్లోనే ఉంటాం, అదే పోరాటం చేస్తామనే వాళ్ళు ఇంకా కొనసాగుతున్నారు. అలాంటి వారు పోలీసుల కన్నుగప్పి అంతర్గత సమాచారం చేరవేసుకునేందుకు తమ కమ్యూనికేషన్ విభాగంలో కొత్త కోడ్ లాంగ్వేజ్ రూపొందించుకున్నారు. ఇటీవల బీజాపూర్లో జరిగిన ఎన్కౌంటర్లో లభ్యమైన డాక్యుమెంటరీలో ఈ విషయం బయటపడింది. ఆ ధరకైతే వెనక్కే అని ఒక కోడ్ ఉందట. ఆ ధరకైతే రేట్, ఆ ధరకైతే వెనక్కే. ఈ నెల 3వ తేదీన బీజాపూర్ జిల్లాలో జరిగిన ఎన్కౌంటర్లో 18 మంది మావోయిస్టులు, 3 జవాన్లు మరణించారు. మావోయిస్టులు కొంతమంది, ఇటు జవాన్లు. అది నిజమైన ఎన్కౌంటర్ అని అనుకోవచ్చు. అయితే 3 జవాన్లు కూడా చనిపోయారు, మావోయిస్టులే కాదు. ఘటనా స్థలి నుంచి మావోయిస్టులకు సంబంధించిన సామాగ్రిని భద్రతా బలగాలు స్వాధీనం చేసుకున్నాయి. ఇందులో విప్లవ సాహిత్యం, నిత్యావసర వస్తువులు, డైరీలు, నోట్ పుస్తకాలు ఉన్నాయి. అందులోని ఒక నోట్బుక్లో రాసి ఉన్న విషయాలు అసాధారణంగా కనిపించాయి. గోండీ భాషలో కేజీ ఉల్లిపాయలు 25 నుంచి మొదలుపెట్టి 30 వరకు రాసుకుంటూ పోయారు. వేరువేరు ధరలకు వేరువేరు అర్థాలు రాసుకొచ్చారు. కేజీ ₹25 అయితే తీసుకురావచ్చని, 26 అయితే అక్కడే ఉంచాలని, 27 అయితే వెనక్కి ఇవ్వాలని, ఇలా ఒక్కో ధరకు ఒక్కో అర్థం రాసి ఉంది. దీనిపై అనుమానం వచ్చిన భద్రతా దళాలు ఇదేమైనా కోడ్ లాంగ్వేజ్ కావచ్చామని ఆరా తీసిరట. మొత్తం మీద మావోయిస్టులు తమ